సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉన్న హీరోలకి ప్రొడ్యూసర్లు కోట్లకు కోట్లు అడ్వాన్స్లు ఇవ్వడం, వాళ్ళు డేట్లు ఇచ్చే వరకు వెయిట్ చేయడం మామూలే. బాగా డిలే అవడం వల్ల, ఇంకా వేరే రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కకపోతే అడ్వాన్స్ పరిస్థితి అంతే సంగతులు. అలాంటిది ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తను తీసుకున్న అడ్వాన్స్ తిరిగిచ్చి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు. ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెక్ రిటర్న్ ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నాడు మహేష్. వివరాల్లోకి వెళ్తే, హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ నెక్స్ట్ ఇయర్ మిడిల్లో మహేష్ త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ చేద్దాం అనుకుని మహేష్కి 10 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చాడు. బ్రహ్మోత్సవం తర్వాత మురుగదాస్ సినిమా కమిట్ అవడంతో నెక్స్ట్ ఇయర్ కూడా మహేష్ డైరీ ఖాళీ లేదు. మరోపక్క రాధాకృష్ణకి సన్నిహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్కి కూడా వేరే కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమాపై క్లారిటీ లేదు. ఇలాంటప్పుడు అడ్వాన్స్ తన దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదని అమౌంట్ రిటర్న్ చేశాడు సూపర్ స్టార్. నిజానికి మన టాలీవుడ్లో హీరోలదే రాజ్యం. ఇక్కడ ఎవరైనా హీరోలు వెనకబడాల్సిందే. స్టోరీ, డైరెక్టర్ ఏది ఫైనల్ అవ్వకున్నా చేతిలో స్టార్ హీరో డేట్స్ ఉంటే చాలు. ఇక ఇండస్ట్రీలో ఆ ప్రొడ్యూసర్ని మించినోడు ఉండడు. ముందు స్టార్ హీరోతో కమిట్మెంట్ తీసుకుని చెక్కు మీద కళ్ళు చెదిరే ఫిగర్ ఒకటి వేయిస్తే మిగతా విషయాలు తర్వాత చూసుకోవచ్చు అనుకునే నిర్మాతలు ఉన్న ఈ రోజుల్లో మహేష్ మంచి మనసుతో అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం చూస్తే నిర్మాతలు శ్రేయస్సు కోరడంలో మహేష్ బాబు నిజంగా తండ్రికి తగ్గ తనయుడే అనిపిస్తుంది. అన్నలు ముగ్గురయ్యా అసలెక్కడ తగ్గరయ్యా, పెద్దరాసు వీరయ్యా, పెద్దరికం వేరయ్యా, విలువిద్య కాడయా, వీరుడంటే వీరు.